రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్. ఈ కేటీఆర్‌కి సంబంధించి 1000 కోట్లు అవినీతి జరిగిందని ఇదివరకు ప్రభుత్వం చేసినటువంటి కామెంట్స్ మనం విన్నాం. అంటే ప్రెజెంట్ ఇప్పుడు ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ మీద జరుగుతున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో 55 కోట్లు ఇట్లా తారుమారు జరిగాయి అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. త్వరలో కేటీఆర్‌ని అరెస్ట్ చేయబోతున్నారని మాట్లాడుతున్నారు. అసలు దీని గురించి మీ స్పందన ఏంటి? మీరు అసలు ఏం చెప్తారు? నేను ఒకటమ్మా, చట్టానికి ఎవరో అతిథులు కారు. చట్టానికి ఎవరైనా మనం దానికి తల వంచవలసిందే. అది చట్టంలో ఏమున్నది ఏముంటే ఇంకా నోటీసు కేటీఆర్ గారికి రాలేదు. అక్కడ ఏం జరిగింది, గవర్నర్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, సిఎస్ గారు ఏసీబీ వారికి లెటర్ పంపిస్తున్నారు. దానికి మొత్తం టోటల్గా వివరణ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత కేటీఆర్ గారి మీద ఉంది. అవన్నీ అయిన తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఇది పొలిటికల్గా మీరు మొత్తం టోటల్గా ఆయన అరెస్ట్ చేసేసినట్టు, అప్పుడే మొత్తం అరెస్ట్ అయిపోయినట్టు, మొత్తం అందరూ వచ్చి ధర్నాలు చేసేసినట్టు, ఒక కౌశిక్ రెడ్డి గారు మొత్తం టోటల్ అగ్నిగుండం అయిపోద్దని చెప్పినట్టు, ఇది కరెక్ట్గా బిఫోర్గా అన్నీ ఆలోచించుకోవడం తప్పు. ఆ కుటుంబంతో నాకు ఒక 35 సంవత్సరాల అనుబంధం ఉంది. కేటీఆర్ గారితో నాకు అసలు కేటీఆర్ గారితో నాకు పరిచయం కూడా లేదు. కేసీఆర్ గారితో నేను ఎలా కూర్చున్నామో ఒక 35 years అండ్ 2011 దాకా ఇద్దరం రోజు 2-3 గంటలు కూర్చునే వాళ్ళం. కష్ట సుఖాలు కానీ మంచి కానీ చెడు కానీ నాకు వాళ్ళు బాగా ఆప్తులు. అంత కుటుంబంతో వాళ్ళకి కవిత గారితో కూడా నాకు మంచి సంబంధాలు అందరితో ఉన్నాయి. అంటే నాకు కేటీఆర్ గారు పరిచయం లేదు యాక్చువల్గా, ఎందుకంటే ఆయన అప్పుడు అమెరికాలో ఉండేవారు కాబట్టి నాకు అంత పరిచయం లేదు. కనుక ఆ కుటుంబం ఎలాంటిదో ఏంటిదో, ఆస్తులు సంపాదించాలి, కోట్లు సంపాదించాలి, 1000 కోట్లు సంపాదించాలి అని కేసీఆర్ గారు తలుచుకుంటే రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడే 100 కోట్లు సంపాదించారు. పార్టీ కోసం, పార్టీ పెట్టడానికి ఉన్న ఇల్లు ఏదైతే నందినగర్లో ఉందో ఆ ఇల్లు అమ్మడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఆయనకి ఇంకొక ఆస్తి ఆయన దగ్గర సంపాదించుకోవాలనుకుంటే కొన్ని వేల మందిని కార్యకర్తలను సంపాదించుకున్నాడు కదా. ఆ సంపాదించుకున్నప్పుడు ఆ రోజే టీడీపీ గవర్నమెంట్లోనే, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే 1000 కోట్లు సంపాదించి బంగళాలు కట్టేవాడు. కానీ నాచారంలో ఆయన ఒక ఇంట్లో ఉండేవాడు. ఆయన కుటుంబం కోసం నాకు ఎవరికి తెలియని విషయాలు నాకు చాలా బాగా తెలుసు. కనుక డబ్బు మీద వ్యామోహం కేసీఆర్ గారికి ఎప్పుడూ లేదు, ఏ రోజు లేదు. ఎందుకంటే నాకు బాగా దగ్గర వ్యక్తి కాబట్టి నేను చెప్తున్నాను. కనుక ఆయన ఎలాంటి వ్యక్తో ఏంటో అనేది ప్రజలకు తెలుసు, మనకు తెలుసు. కనుక అందుకనేసి నా దగ్గర ఎక్కువ డిస్కషన్ చేయదలుచుకోలేదు. చట్టం అన్నీ వచ్చిన తర్వాత దానికి కేటీఆర్ గారు ఏ విధంగా స్టేట్మెంట్ ఇస్తారు, ఏ విధంగా అవుతుంది, ఇదంతా మనం ఏది అనుకున్నా కూడా అరెస్ట్ అయినా అరెస్ట్ అవ్వకపోయినా ఇట్స్ అ పొలిటికల్ అంటారు. ఇది పొలిటికల్గానే దీన్ని ఎదుర్కొంటారు. అంటే పొలిటికల్ అంటే ఈ గవర్నమెంట్ నీది వచ్చింది కాబట్టి నిన్ను అరెస్ట్ చేయాలా, నా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నన్ను అరెస్ట్ చేయాలా. ఇది అరెస్టులు అనేది పొలిటికల్లో నడిచేవే తప్ప నిజ జీవితంలో వాళ్ళు తప్పు చేశారు అంటే, కేసీఆర్ గారు తప్పు చేశారంటే ఎవరు నమ్మరు. నేను మళ్ళా చెప్తున్నాను, ఇస్ దగ్గర కేసీఆర్ గారు తప్పు చేశారు అంటే ఎవరు నమ్మరు. ఆయన ఆ రోజు డిప్యూటీ స్పీకర్గా, రవాణా శాఖ మంత్రిని డిప్యూటీ స్పీకర్గా వచ్చినప్పుడు, డిప్యూటీ స్పీకర్గా ఆయన రిజైన్ చేసి ఆయన మొత్తం టోటల్ ఉద్యమంలోకి వచ్చినప్పుడు ఏం డబ్బులు ఉన్నాయో, ప్రజలు ఎంత ఇచ్చారో, ఎలా నిలబెట్టారో, ఆ ఉద్యమం ఎలా నడిపారో అది ఆయనకు తెలుసు, ఆయన వెనకాల ఉన్న వాళ్ళకి తెలుసు, కొంతదాకా నాకు తెలుసు. కనుక ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. కనుక కేటీఆర్ గారు దానికి సమాధానం చెప్తారు.